హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే సమీరా సీరియస్గా ఈ పెళ్ళి నేను ఆపుతాను అనేసి వెళ్ళిపోయి కార్లో నుంచి కత్తి తీసుకొని వచ్చేసి చేతిని ఇలా కట్ చేసుకోబోతుంది. ఇక అప్పుడే దర్శన్ ఒక్కసారిగా సమీర చెయ్యి పట్టుకుంటాడు. ఏంటి, ఏం చేస్తున్నావు, వదులు అని అంటూ కత్తి పట్టుకొని దర్శన్ ఇలా లాగుతూ ఉంటాడు. ఇక అప్పుడు సమీర, లేదు నేను వదిలి, నేను చచ్చిపోతాను, నువ్వు నన్ను ఎలాగో పెళ్లి చేసుకో, నేను చచ్చిపోతాను, వదిలే అని అంటూ అరుస్తూ ఉంటే ఇక దర్శన్ అలాగే సమీర ఇద్దరు చాలాసేపు ఇలా వాదులాడుకుంటారు. ఆ తర్వాత దర్శన్ సమీర చేతిలో నుంచి కత్తి లాక్కుంటాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు అలా చేస్తున్నావు, చెయ్యి కోసుకుంటే అంటే కోసుకొని చావని, నేను చావటమే కదా నీకు కావాలి అని అంటూ సమీర సీరియస్గా అరుస్తుంది. చూడు, నేను కావాలని ఏం చేయట్లేదు సమీర, అంటే నాకు తెలుసు నువ్వు కావాలని చేయట్లేదు అంటావు, కానీ అక్కడ చేయాల్సినవి జరగాల్సినవి అన్నీ జరిగిపోతున్నాయి, ఇప్పుడు నేనేం చేయాలి అని సమీర సీరియస్గా అరుస్తుంది. ఇక ఎలాగో నువ్వు ఆపట్లేదు కదా, ఈ పెళ్లి గురించి చెప్పమన్నావు కదా, అంటే ఇంకొక ఛాన్స్ ఇవ్వు అంటే ఇంకా ఇవ్వలేను, నీకు ఛాన్స్ నేను ఇవ్వలేను, ఎందుకంటే చూడు నేను ఏం చేస్తానో, నువ్వు ఛాన్స్ గురించి అడుగుతున్నావు కదా, అసలు ఛాన్స్ ఇవ్వను, ఇది ఒక్కటేసారి లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు చెప్తావా చెప్పవా అది నాకు తెలియదు, నీ ఎంగేజ్మెంట్ జరగకూడదు, నిశ్చితార్థం జరిగిందంటే చూడు నేనేం చేస్తానో, ఇంకా నేనే ఎంటర్ అయిపోతాను, లేదంటే నేను చచ్చిపోతాను అని సమీర గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దర్శన్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడేమో నిశ్చితార్థానికి వెళ్ళటం కోసం కాంచన రెడీ అయిపోతుంది, పట్టుచీర కట్టుకొని వచ్చేస్తుంది. ఇక గీత అక్కడికి వచ్చి చూస్తుంది, ఇదేంటి ఇది రెడీ అయిపోయింది అనుకుంటూ అలా చూస్తూ, నువ్వేంటి తయారయ్యావు అని అంటే, నేను నిశ్చితార్థానికి రాకూడదా, నన్ను తయారయ్యావా అంటావేంటి, వాళ్ళు అంటే అది కాదు అని అంటే, ఇంకేది కాదు, ఇంత మంచి చీర కట్టుకున్నానన్నా అవతల చూసావు కదా వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో, వాళ్ళకి తగ్గట్టుగా మనం కూడా ఉండాలి కదా, అందుకనే ఇలా తయారయ్యాను నేను అని సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా గీత ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇక్కడేమో శరణ్య అలాగే అనన్య ఇద్దరు రెడీ అవుతూ ఉంటారు. అనన్య ఆల్రెడీ రెడీ అయిపోయి శరణ్యని అద్దం ముందు కూర్చోబెట్టి తయారు చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శరణ్య చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. అనన్య అంటుంది, ఏంటి ఇంకా సిగ్గుతో అలాగే తలదించుకున్నావు, నువ్వు ఇంకా పెళ్లి కూతురివి అయిపోతున్నావు ఇప్పుడు అని, ఇప్పుడే కాదమ్మా అక్కడికి వెళ్ళాక సిగ్గుపడదు కానీ అని అనన్య అంటుంది. అప్పుడు శరణ్య అంటుంది, అక్క నేను రెడీ అవుతానులే, నువ్వు వెళ్ళి నువ్వు రెడీ అవ్వు అంటే, నేను రెడీ అవ్వటం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ నువ్వు రెడీ అవ్వటమే ఇంపార్టెంట్, నువ్వు పెళ్లి కూతురివి కదా, నేను ఉన్న రెడీ చాలు, ఇంత చాలు నాకు, నువ్వు బాగా రెడీ అవ్వాలి, అక్కడ అందంగా కనిపించాలి కదా అని అనన్య అంటూ ఉంటే శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా శరణ్యని తయారు చేస్తూ ఉంటే కింద వాళ్ళ కాంచన వచ్చేస్తుంది కదా, ఆ అమ్మాయి రెడీ అయిందా అనన్య అనన్య అనేసి అనన్య గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు గీత అనుకుంటుంది, ఇదేంటి అనన్య అంటుంది అంటే కొంపిచ్చిదార్థం అనన్య అనుకుంటుందా ఏంటి అనుకుని ఇంకా విశ్వనాథం గదిలోకి వెళ్ళి గీత ఇలా అంటుంది, ఏవండి అని అంటే, ఏంటి గీత అని అంటే, అదే కాంచన అక్క నాకు తెలిసి మన అనన్యకి నిశ్చితార్థం అనుకుంటున్నట్టుంది, ఆ అమ్మాయి రెడీ అయిందా అని అనన్యని పిలుచుకుంటూ వెళ్ళింది అని చెప్పగానే, అవునా అయితే ఇప్పుడు ఎలా అని అంటే, ఏమోనండి ఇప్పుడు కానీ చెప్పామంటే దానికి పెళ్లి చేయకుండా దీనికి ఎందుకు చేస్తున్నారని ఇల్లు పీకి పందిరేసేస్తుంది, నాకు టెన్షన్గా ఉంది, ఏదో ఒకటి చేద్దాం అని అనేసి చెప్పేసరికి, సరే పద అసలు ఏమనుకుంటుందో చూద్దాం అనేసి ఇద్దరు కలిసి అక్కడికి వస్తారు. వచ్చేసరికి శరణ్య, ఏంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు, అనన్య నువ్వు రెడీ అవ్వవా అని అంటుంది. అప్పుడు అనన్య, నేనేంటి రెడీ అయ్యాను కదా చాలు అంటే, మరి నువ్వు దీన్ని రెడీ చేస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది. అప్పుడు శరణ్య ఇలా అంటుంది, నిశ్చితార్థం కదా అందుకే తయారవుతున్నా అంటే, నిశ్చితార్థం అయితే నువ్వెందుకే తయారయ్యేది అని అంటూ ఉండగానే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అలాగే చూస్తూ ఉండగానే వెంటనే వాళ్ళ నాన్న ఇలా అదే విశ్వనాథం ఇలా అంటాడు, కాంచన అంటే ఏంటి అని అంటే, అక్క నువ్వు తయారయ్యావు కదా, ఇప్పుడు ఎందుకు ఈ లొల్లి, వెళ్ళిపోతాం కదా అని ఉంటే, వెళ్ళిపోతాం కానీ దీన్ని రెడీ చేస్తుంది ఏంటి అనన్య అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఏదో వాళ్ళిద్దరూ సైగ చేసుకుంటారు. అప్పుడే ఆ పెయింట్ అదే నెయిల్ పాలిష్ ఇవ్వమని చెప్పి విశ్వనాథం అడిగితే ఇంకా తను నెయిల్ పాలిష్ ఇస్తుంది. ఇచ్చేసరికి ఆ నెయిల్ పాలిష్ పట్టుకొని అలా చూసుకుంటూ ఇంకా ఓపెన్ చేసి మెల్లగా చీరకి అంటిస్తాడు విశ్వనాథం. నెయిల్ పాలిష్ అంటుకుందని చెప్పేసి గీత అంటుంది, అక్క నీవేంటి చీర
చేతికి ఏదో అంటించుకున్నావు అంటే ఏంటిది అంటే నెయిల్ పాలిష్ అనుకుంటా అని విశ్వనాథం అంటాడు. అదేంది నేను నెయిల్ పాలిష్ పెట్టుకోలే, నా చీరకి ఎట్లా అంటుకుంది ఇది అని కాంచన అంటుంది. విశ్వనాథం అలా చూస్తూ ఉంటాడు. గీత అంటుంది ఏదో అంటుకుందేమోలే అని అంటూ కడుక్కుపో అని చెప్తే సరే నేను కడుక్కొని వస్తా అనేసి వెళ్ళిపోతుంది గీత. తను అలా వెళ్ళిపోయేసరికి ఇక విశ్వనాథం అలాగే గీత ఇద్దరు సైగ చేసుకుని పద అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. అమ్మ మీరు తొందరగా రెడీ అవ్వండి అనేసి వాళ్ళిద్దరూ అలాగేసరికి కాంచన వాష్రూమ్లోకి వెళ్ళి ఇంకా సింక్లో కడుక్కుంటూ ఉంటుంది. ఇక అప్పుడే వీళ్ళిద్దరూ వెళ్ళి ఇంకా గీత ముందుగా వెళ్ళి లోపల వాష్రూమ్కి డోర్ పెట్టేస్తుంది. డోర్ పెట్టి బయటికి వచ్చేసి బయట డోర్ మామూలుగా దగ్గరికి వేసి వచ్చేస్తుంది. ఇంకా విశ్వనాథం వచ్చి పెట్టేసావా గడియా అంటే పెట్టేస్తాను అని చెప్పి గీత చెప్తుంది. అమ్మయ్య పద అక్కడికి వస్తే ఏం రచ్చ చేస్తుందో అని ఆ టెన్షన్ పోతుంది మనకి, మనం వెళ్ళిపోదాం అనేసి వాళ్ళు వెళ్తారు. అమ్మ శరణ్య అనన్య తొందరగా పదండి అంటే పెద్దమ్మ రాదా అని అంటూ అనన్య అంటే పెద్దమ్మ లేదు ఏమీ లేదు పద తొందరగా అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కార్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక లోపల ఉన్న కాంచన డోర్ తీయబోతే డోర్ ఓపెన్ అవ్వదు. అయ్యో ఇదేంది డోర్ క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు ఎలా వస్తుంది అనుకుని ఎవరైనా ఉన్నారా తీయండి డోర్ అని అరుస్తూ ఉంటుంది. ఎవరు ఉండరు. చాలాసేపు లాగితే ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది, వాష్రూమ్ డోర్. అలాగే కిందకి వచ్చి చూస్తుంది, తన మెయిన్ డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఇంకా స్టెప్స్ దిగి కిందకి హాల్లోకి వస్తుంది. పిలుస్తుంది గీత అనన్య శరణ్య అని పిలిస్తే ఎవరు అంటే వాళ్ళ సౌండ్ వినిపించకపోవటంతో పలకట్లేదేంటి, అందరూ వెళ్ళిపోయారా, నన్ను వదిలేసి వెళ్ళిపోయారా అంటే ఇప్పుడు బాత్రూమ్ డోర్ పెట్టారు, ఇక్కడ వచ్చి చూస్తే ఎవరూ లేరు అంటే నేను రావద్దు అని చెప్పి కావాలని ఏమైనా చేశారా వీళ్ళు అని కాంచన అనుకుంటుంది. ఇక అక్కడి నుంచి సీరియస్గా నేను వెళ్ళనా ఏంటి, వాళ్ళ ఇల్లు నాకు తెలుసు కదా, వీళ్ళు వద్దని నన్ను వదిలేసిపోతే నేను ఆగుతానా, వెళ్తాను అని కాంచన వెళ్తుంది. అక్కడి నుంచి కాంచన వెళ్ళిపోగానే ఇక అప్పుడే శరణ్య అనన్య వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఇక దర్శన్ వాళ్ళ ఇంట్లో టెన్షన్ పడుతూ సమీరాని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక సమీరా చచ్చిపోతాను లేదా ఏమైనా చేస్తాను అన్న మాటని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక ఆనంద వాళ్ళ అక్క చాలా హడావిడి చేసేస్తూ ఉంటుంది. కపిల అక్కడ ఫ్లవర్ వాజ్లు అవన్నీ సెట్ చేస్తూ ఉంటుంది. కపిల దగ్గరికి వచ్చి సీరియస్గా ఇలా అంటుంది, ఏం చేస్తున్నావు అంటే పని చేస్తున్నాను అని అంటే పని చేసినట్టుగా నటించడం కాదు పని చేయాలి అని చెప్తుంది. మళ్ళీ అది ఇది హడావిడిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఆయన రావడంతో ఏంటండి పెళ్లి కొడుకు పెదనాన్న మీరు ఇలా ఉంటే ఎలా, మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదా అంటే నాకేమైందే, నా డ్రెస్ చాలా బాగుంది చూడు, పెళ్ళప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే ఉన్నాను, జస్ట్ ఏజ్ పెరిగింది అంతే అని అంటాడు. అలా అనేసరికి ఈ డ్రెస్ బాగాలేదు, మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదా అంటే ఇంతకంటే మంచి డ్రెస్ ఎందుకే, ఇది బాగుంది అని అంటాడు. సరే వచ్చే గెస్ట్లని నవ్వుతూ పలకరించండి అని చెప్తూ హడావిడిగా ఇలా వెళ్ళబోతుంది. కింద పడబోతుంది. అప్పుడే ఆనంద పట్టుకుంటుంది. అక్క ఏంటిది ఇంత హడావిడి చేస్తున్నావేంటి, నిదానం చూసుకొని నడవక్క అంటే నేను ఇప్పుడు చూసుకునేటంత టైం లేదు నాకు, వచ్చే గెస్ట్లందరినీ నేను రిసీవ్ చేసుకోవాలి కదా అనేసి వెళ్ళిపోతుంది. ఆనంద వాళ్ళ అక్క ఆనందతో వాళ్ళ బావగారు ఇలా అంటారు, చూసావా అమ్మ తన కన్న కొడుకుని పెళ్ళి ఇలా హడావిడిగా చేయాలి అనుకుంది, కానీ వాడు అలా చేసిపోయాడు కదా, కనీసం వీడిదైనా ఇలా చేయాలి అని చెప్పి ఆరాట పడుతుంది అని చెప్తే ఆనంద చూసి నవ్వుతుంది. ఇక అప్పుడే శరణ్య అనన్య వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వచ్చేస్తారు. కార్లో నుంచి దిగిన తర్వాత అలా వస్తే ఇంకా అనన్య ఫ్రెండ్స్ ఇలా అంటారు, హాయ్ అంకుల్ హాయ్ ఆంటీ. శరణ్యకి అందరికీ హాయ్ చెప్తారు. ఏంటి మీ ఫ్రెండ్స్ని కూడా పిలిచావా అని అంటూ అనన్యతో అంటే అనన్య అంటుంది, పిలిచాను అని అంటుంది. అప్పుడు అనన్య ఫ్రెండ్స్ అంటారు, ఇదేంటే ఇంత గొప్ప ఇంటికి నువ్వు కోడలిగా అవ్వకుండా మీ చెల్లికి అవకాశం ఇచ్చావు, నేనైతే వదులుకునే దాన్నే కాదు తెలుసా, నువ్వు అలా ఎలా వదిలేసుకున్నావే ఇంత గొప్ప వాళ్ళని అని అంటే అప్పుడు అనన్య అంటుంది, ఇందులో చిన్న కిటుకుందిలే, అది మీకు తెలియదు, నాకు కూడా ఇంతకంటే గొప్ప సంబంధం వస్తుందిలే అని అంటుంది. అలా వీళ్ళు లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి ఆనంద ఇంకా వీళ్ళు వెళ్తూ ఉండగానే కాంచన వచ్చేస్తుంది. ఇంకా గట్టిగా అరుస్తూ, ఏ గీత ఏందే నన్ను అక్కడనే వదిలేసి వచ్చారు అని అంటూ ఉంటే, అయ్యో నువ్వు అంటే వీళ్ళు కంగారు పడుతూ ఉంటే, నన్ను వదిలేసి కావాలని డోర్ పెట్టి మరీ వచ్చారు కదా అంటే నేను వస్తే ఏమైంది మీకు, ఎందుకు వచ్చారు, నాకు ఇల్లు తెలియదు అనుకుంటున్నారా, చూడండి ఇప్పుడు నేను వచ్చేసాను కదా అని అంటూ ఉంటే, అది కాదక్క నీకు తెలియదని కాదు, నువ్వు మాకంటే ముందు వచ్చావేమో అనుకుని మేము వచ్చేసాం, నేను పిలిచాం నువ్వు కనిపించకపోయేసరికి అంటే మీరు నాకు డోర్ పెట్టి రాలేదా అంటే లేదు మేమెందుకు పెడతామంటే, అయ్యో అదే లాగైందేమో, సరే
నన్ను వదిలేసి వచ్చారేమో అనుకున్నాను నేను. పదండి పదండి అనేసి లోపలికి వెళ్ళిపోతారు. ఆనంద చూడగానే ఆనందం చూసి శరణ్య వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటుంది. నమస్తే ఆంటీ అనేసి. ఇంకా పక్కనే ఉన్న అనన్య ఏమీ చెప్పదు. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది, చాలా అందంగా ఉంది నా కోడలు. అంటే మరి అందంగా తయారవ్వాలి కదా నిశ్చితార్థం అన్నప్పుడు అని కాంచన అంటుంది. ఆనంద సీరియస్గా చూసేసరికి మళ్ళీ కాంచన సైలెంట్ అయిపోతుంది. ఆ రకంగా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక పైకి గదిలోకి తీసుకెళ్ళు ఒక అమ్మాయిని అని చెప్తే అనన్యని శరణ్యని ఇద్దరిని తీసుకొని పద పద అనేసి ఆనంద వాళ్ళ అక్క లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న బెడ్ సోఫాలన్నీ చూసి షాక్ అయిపోతుంది. కాంచన అలాగే చూస్తూ ఉంటుంది. ఆనంద వస్తుంది గదిలోకి. ఆనంద వచ్చి ఇలా అంటుంది, ఇదిగో ఇవన్నీ నాకు కాబోయే నా ఇంటికి కాబోయే నా కోడలి కోసం చేయించిన నగలివి తీసుకోమా అనేసి శరణ్యకి చూపిస్తూ ఉంటే ఇంకా అప్పుడు కాంచన అంటుంది, అమ్మో ఎన్ని నగలు, ఈ నగలన్నీ వేసుకుంటే మా అమ్మాయి దగదగా మెరిసిపోదు అని అంటుంది. అలా అనేసరికి నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఇలా ఇవ్వండి నేను తీసుకొని ఇస్తా అనేసి కాంచన తీసుకుంటుంది. ఇక అప్పుడే శరణ్య అనన్య వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు కాంచన తీసుకొని అనన్యకి ఇచ్చి హే తీసుకోవే రెడీ అవ్వు అనేసి అక్కడ నుంచి చేతిలో పెట్టగానే గీత అంటుంది, అక్క వాళ్ళు రెడీ అవుతారు, మనం బయటికి వెళ్ళిపోదాం పదా అంటే సరే అని వాళ్ళు బయటికి వచ్చేస్తారు. వాళ్ళు అలా బయటికి వచ్చేసరికి ఇక అప్పుడే శరణ్య అనన్య ఇద్దరు గదిలో ఉంటారు. అనన్య అంటుంది, ఇదిగో శరణ్య తీసుకో రెడీ అవ్వు అని నగలన్నీ ఇచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళిపోతే శరణ్య అనన్య ఇద్దరు గదిలో ఉంటారు కదా, నగలన్నీ వేసుకోమని అనన్య కూడా వెళ్ళిపోతుంది. శరణ్య ఆ నగలు పట్టుకొని చూసి సడన్గా బయటికి చూస్తే ఒక రోజ్ ఫ్లవర్ చెట్టు చిన్నది ఉంటుంది. దానికి చిన్న రోజ్ ఫ్లవర్ మంచిగా కనిపిస్తుంది. కిటికీలో నుంచి చూసి ఇంకా ఆ నగలు పెట్టేసి అక్కడ నుంచి శరణ్య బయటికి వచ్చేస్తుంది. ఆ రోజ్ ఫ్లవర్ కోసం వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో సమీర కూడా అదే రోజ్ ఫ్లవర్ కోసం వస్తూ ఉంటుంది. ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు. ఒకేసారి చేయితో ఆ రోజ్ ఫ్లవర్ని పట్టుకుంటారు. ఇంకా అప్పుడు చెయ్యిని నెట్టేసి సమీర ఆ రోజ్ ఫ్లవర్ని విరిచి చేతిలో పట్టుకుని చూస్తూ ఉంటుంది. ఇక ఏంటి అలా చేశారు అని శరణ్య అంటే, ఇంకేం చేయాలి, నేను ఆశపడ్డదాన్ని నువ్వు తీసుకోవాలి అనుకున్నావు, నేను తీసుకొని ఇస్తానా అని సీరియస్గా అంటే, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, మనిషి అయినా పువ్వైనా చెట్టైనా ఏదైనా నేను ఒకసారి ఆశపడ్డాను అంటే అది నాకు దక్కాల్సిందే, లేదంటే నేను ఇంకెవరికి దక్కనివ్వను అని సమీర చెప్తుంది. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పగానే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు, ఏంటి నీకు అర్థం కావట్లేదా, అర్థం అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుందిలే అనేసి సమీర వెళ్ళిపోతుంది. ఇక శరణ్య ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోదామని వెళ్తూ ఉంటే ఇంక దర్శన్ అలాగే అక్కడికి వస్తూ ఉంటాడు. సడన్గా ఇద్దరు చేతులు భుజాలు తగులుకోవడంతో ఇంకా శరణ్య కింద పడబోతే దర్శన్ ఒక్కసారిగా శరణ్యని ఇలా పట్టుకుంటాడు. ఇక శరణ్య కింద పడకుండా పట్టుకోవడంతో శరణ్య దర్శన్ని చూసి చాలా ప్రేమగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. దర్శన్ శరణ్యని చూసి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అలా చాలాసేపు పట్టుకొని చూసుకున్న తర్వాత ఇలా దర్శన్ ఇలా ముందుకు లాగితే అమాంతం వచ్చేసి దర్శన్ పైన పడిపోతుంది. ఇద్దరు హక్ చేసుకున్నట్టుగా దగ్గరగా ఉండి ఇద్దరు మళ్ళీ అలాగే చాలాసేపు చూసుకుంటారు. చూసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఇంకా శరణ్య ఇలా దూరంగా జరగబోతే ఇద్దరు చైన్లు ఒకే చోట అల్లుకుపోతాయి. ఇక వాటిని చూసుకుంటూ ఇద్దరు ఫేస్లు దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అలాగే చూసుకొని చాలాసేపటికి మళ్ళీ ఆ చైన్లని ఇద్దరు విప్పేసుకుంటూ ఉంటారు. ఇక వెనక నుంచి ఆనంద వచ్చి చూస్తుంది. చూసి వాళ్ళిద్దరిని అలా చూసి షాక్ అయిపోతుంది. ఇంకా వాళ్ళిద్దరూ అలా చైన్లు మార్చుకుంటూ ఫేసులు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆనంద ముద్దు పెట్టుకుంటున్నారు అని తెలుసు కూడా అనుకుంటుందా, లేదంటే ఏం జరిగిందో అసలు నిజం తెలుసుకుంటుందా, సమీర చూస్తే ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.